భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఇవి కాలగమనంలో మరుగున పడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి. విశ్వ సృష్టికి ముందే విష్ణువు హయగ్రీవ అవతారంలో వేదాలను దొంగిలించిన అసురులను సంహరించి జ్ఞానాన్ని తిరిగి లోకానికి అందించాడు. పరశురాముడు కేవలం క్షత్రియ సంహారకుడు మాత్రమే కాదని తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి నెట్టి పశ్చిమ కనుమల వెంట పచ్చని కేరళ భూభాగాన్ని సృష్టించాడు. గాంధారికి 9 కౌరవులు పుట్టడానికి ముందు ఆమె వ్యాస మహర్షికి సేవ చేసి ఆయన అనుగ్రహంతో 9 పుత్రులను పొందే అద్భుతమైన వరాన్ని పొందింది. ఒకసారి అగ్నిదేవుడు వాయుదేవుడు తమలో ఎవరు గొప్ప అని పోటీ పడగా శివుడు వారిద్దరూ విశ్వానికి సమానంగా అవసరమని బోధించి వారి అహంకారాన్ని అణచివేశాడు. సముద్ర మథనంలో ఉద్భవించిన కాలకూట విషాన్ని శివుడు మింగిన తర్వాత ఆయన దేహం ఉష్ణోగ్రతను తగ్గించడానికి దేవతలనందిని నియమించి ఆయనకు చల్లని వాయువును అందించమని కోరారు. శ్రీరాముడు వనవాసానికి వెళ్లే ముందు తన పాదుకలను భరతుడికి ఇవ్వగా భరతుడు ఆ పాదుకలనే అయోధ్య సింహాసనంపై ఉంచి 14 సంవత్సరాలు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివుల కంటే ముందు మహామాయనే ఆది పరాశక్తి ఉద్భవించి సకల విశ్వ సృష్టికి స్థితికి లయకు మూలమైన పరంధాముని శక్తిగా నిలిచింది. అగస్త్య మహర్షి దక్షిణ దేశానికి ప్రయాణిస్తున్నప్పుడు ఆయన గౌరవార్థం వింధ్య పర్వతం వంగి ఆయన తిరిగి వచ్చే వరకు అలాగే ఉంటుందని ప్రతిజ్ఞ చేసి దారిని సుగమం చేసింది. శ్రీకృష్ణుడికి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రంను శివుడే ప్రసాదించాడని పురాసురులను సంహరించిన తర్వాత ఆ దివ్యాయుధాన్ని కృష్ణుడికి బహూకరించాడని కొన్ని పురాణాలు చెబుతాయి. హిందూ ధర్మంలో కుంభమేళా పవిత్రత వెనుక అమృతం కోసం జరిగిన యుద్ధంలో దేవతలు అమృత కుంభాన్ని భూమిపై పడవేసిన 4 ప్రదేశాలలో అది జరుగుతుందని ఒక లోతైన విశ్వాసం ఉంది. ఈ అద్భుతాలు సప్త సముద్రాల అడుగున దాగి ఉన్న నిధుల వలె వాటిని వెలికి తీసినప్పుడే వాటి అసలు కాంతి విశ్వమంతా ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.